బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు బ్రెస్ట్ మొత్తం తీసేస్తారేమోనని చెప్పి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అయితే నాకు ఈ బుక్లెట్ ఇది ఒకటి ఇచ్చారు. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవేర్నెస్ కోసం ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది అదంతా చూశాక. కొంచెం ధైర్యం అనిపించింది. కానీ ఎలా అయినా డిప్రెషన్లో ఉంటాం కదండి. ఈ కంటెంట్స్లో ఉన్నది ప్రతిదీ వీళ్ళు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బుక్లెట్లో. కొంచెం ధైర్యం అనిపించింది. కానీ స్టార్టింగ్‌లో మనకి క్యాన్సర్ అని తెలిసాక చాలా భయమేస్తది కదా! నేనైతే లిటరల్లీ కొన్ని నైట్స్ అయితే నేను నిద్రపోలేదు. ఈ బుక్‌లో చూసినా గానీ మనకి ధైర్యం ఉండదు కదా! అండ్ ఒకరోజైతే నేను వీళ్ళకి కాల్ చేసి పిన్ టు పిన్ మాట్లాడిన తర్వాత వీళ్ళు ప్రతిదీ చాలా బాగా చెప్పారనమాట. ఇది అనేసి. అండ్ వీళ్ళు కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. లైక్ గెట్ టుగెదర్ లాగా క్యాన్సర్ అంతా వచ్చిన వాళ్ళు లేడీస్ అందరినీ ఒక ప్లేస్‌లో గ్యాదర్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటారని. వీళ్ళ వెబ్‌సైట్‌లో కూడా క్యాన్సర్ గురించి ప్రతి ట్రీట్మెంట్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఉంటది. మీకేదైనా యూజ్ అయితే ట్రై